నుంచి విముక్తుల్ని చేసి సత్య సామ్రాజ్య సంస్థానం లోపట మనల్ని స్థితుల్ని చేసేటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్యనామాన్ని స్మరించడం మన భాగ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మనందరినీ సముద్ధరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహానందాలతో పాల్గొంటున్నటువంటి ప్రియతమ ఆత్మీయ శ్రోతలందరికీ కూడా శుభకామనలు అందజేస్తూ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ గురువు గారు, సుప్రభాతం. హరే కృష్ణ, సుప్రభాతం. నమస్కారం తల్లి. నమస్కారం. నమో నమః. మీరు అడుగుతారా అమ్మా? మనకు మొన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని వృత్తాంతాన్ని గురించి మీరు కొంచెం ప్రారంభించండి. దాని గురించి మీరు అడగకుండానే నేను మొదలెట్టేద్దాం. అదే గురుగారు, మీరు అడగకుండానే మొదలెట్టేద్దాము అనేసి అనవసరంగా మీకు ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేయడం అని మొదలెట్టేసా అసలైతే నేను చెప్పడం. సంతోషం చెప్పండి. అదే రావణాసుడు యాగం మొదలు పెడతాడు. అది తన అంతఃపురం నుంచి ఆ పొగలు చూసి విభీషణుడు చెప్తాడు, రావణుడు ఒక యాగం మొదలెట్టాడు, అది కనుక పూర్తయిందంటే అజేయుడు అయిపోతాడు, దాన్ని ఎలా అయినా సరే ఆపాలి, దాన్ని ఆటంకపరచాలి అనేసి అంటేను సరే వానర వీరులందరూ వెళ్తారనమాట లోపలికి ఆయనని ఆటంకపరచడం కోసం అనేసి. అది చేయడం ఎంత విధ్వంసం సృష్టించినా పెద్దగా ఏం చెలించడు అసలు. రావణుడు ఆ యాగంలో అట్లా ఉంటాడు, ఎంత విధ్వంసం సృష్టించినా కూడా. అయితే ఇంకా అంగదుడు ఇంకా లాభం లేదు అని బాగా కోపోద్దీప్తుడై బాగా కోపంతో ఇంకా మండోదరి జుట్టు పట్టుకొని లాక్కొస్తాడనమాట. అప్పుడు మండోదరి చాలా విలపిస్తూ బాధపడుతూ రావణుడి ముందర చెప్పుకుంటుంది. అంతవరకే గుర్తుంది నాకు, ఆ తర్వాత మర్చిపోయినట్టున్నా. తర్వాత నేను చెప్తాను గురువు గారు. చెప్పండి అమ్మా. అయితే అప్పుడు మండోదరి నీ ఎదురుగుండానే నీ భార్యని ఇలా చేస్తుంటే నీకు ఇది లేదా, రోషం లేదా అంటే రావణాసురుడికి ఇంకప్పుడు కోపం వచ్చి విడవండి అంటూ ఆ వానర వీరులందరినీ చావగొడతాడు. అప్పుడు మండోదరి ఏడుస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది, ఇది సీతను అప్పచెప్పి శ్రీరాముని శరణు వేడుకో, మనందరికీ మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది. కానీ రావణాసురుడు వినిపించుకోడు. నేను యుద్ధంలో ఒకవేళ కనుక నేను చనిపోతే శ్రీ మహావిష్ణువు పదానికి వెళ్తాను, నువ్వు మాత్రం ఏం చేస్తావంటే సీతను వధించి నాతో పాటు అగ్ని ప్రవేశం చెయ్యి, మిగిలిన వాళ్ళంతా సగమనం చేస్తారు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అయినా ఇంకా హితబోధలు చేస్తే ఇంత జరిగిన తర్వాత నేను ఎట్లా వనవాసానికి వస్తాను, వనవాసానికి వెళ్ళిపోదాం, మనము విభీషణుడికి పట్టాభిషేకం చేద్దాము అని చెప్తుంది. ఇంత జరిగిన తర్వాత నేను వనవాసానికి వచ్చి ప్రశాంతంగా ఎలా ఉంటాను, ఆ రాముడి చేతిలోనే మరణించి విష్ణుపదానికి వెళ్తాను, నాకు తెలుసు శ్రీ మహావిష్ణువు, సీతా మహాలక్ష్మి, మహాసాధ్వి వీళ్ళందరూ అని నాకు తెలుసు అని చెప్తాడు. రాముడి చేత చంపబడి మోక్షం పొందడానికే నేను ఈ జన్మ ఎత్తాను అని చెప్తాడు అన్నమాట. సంతోషం. ఈ సంసార సాగరాన్ని తరించి విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటానని ఆ విధంగా రావణాసురుడు మండోదరికి హితముగానటువంటి హితాన్ని బోధిస్తాడు. మండోదరికి హితంగానట్టి బోధిస్తాం. చెప్పండి అమ్మా. ఒక నాకు అది సందేహం అనాలా లేకపోతే ఏంటనాలా అర్థం కాదు. తను మాత్రము శ్రీరాముని యొక్క చేతిలో వధింపబడి విష్ణుపదాన్ని చేరుతానంటారు. మరి మహాలక్ష్మి అవతారమైన సీతామాతను మాత్రం నువ్వు వధించు అని చెప్పడం అనేది చాలా ఇదిగా అనిపిస్తా ఉంది. అంటే మండోదరికి చెప్తారు కదా రావణాసురుడు,
నువ్వు నా యొక్క సంహరణం నేను వెళ్ళిన తర్వాత నువ్వు సీతను వధించి నువ్వు సతీసాగనం చెయ్యు అనేసి చెప్పడం అనేది ఈ అసలు విచిత్రంగా అనిపిస్తా ఉంది. తను మాత్రం విష్ణుపదం వెళ్తాయట అనేది. అదే 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 మీరు అడిగిన దానికి నాకు తోచింది. తాను ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుని ద్వేషించి విష్ణు పదాన్ని చేరుకుంటున్నాడో ఆ విధంగానే సీతాదేవిని ద్వేషించి ఈమె చేత ఏమి మరణించదు, కానీ సీతాదేవిని ద్వేషించడం వల్ల నువ్వు కూడా నా సన్నిధికి చేరుకుంటావనేటువంటి భావం ఉండొచ్చు అక్కడ. రామద్వేషం వల్ల నేను విష్ణు పదాన్ని చేరుకుంటున్నాను, సీతాద్వేషం వల్ల నువ్వు కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తావు అనేటువంటి భావన కావచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు అడగడము మీరు అడుగుతారని నేను అనుకునే ఉన్నాను. అడిగింది చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి విషయాలు అడుగుతూ ఉంటే చాలా మంది యొక్క అనుమానాలు నివృత్తి అయిపోతాయి. చాలా మంది మనస్సు లోపట ఈ విషయాలు ఉండి కూడా తామేమి అడగలేక, అందరు కూడా అడగలేరు, వాళ్ళందరికి వాళ్ళే ఏదో సరిపెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అడగడం అనేది చాలా మంచిది. అడగడం వల్ల ఎన్నో సందేహాలు నివృత్తం అవుతాయి. ఎందరో ఆలోచించగలుగుతారు అటువంటి ఒక ప్రశ్నతోటి. ఇక దాని యొక్క పరిష్కారాలు ఎన్నో మనకు తెలియవస్తాయి. ఈ విధంగా. నమస్తే అండి, నమస్కారం. నాకు కొంచెం ఈ ఐదిటి గురించి చెప్తారా? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశములు, 5 క్లేశములు. 5 క్లేశాల గురించి నేను కొంచెం ఈ కథావృత అది కొంచెం వివరంగా చెప్పవలసి ఉంటుంది. సమయము కుదిరినప్పుడు ఎప్పుడైనా. సరే, మీరు చెప్పారు, నేను వాటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్ గురువు గారు. ఏకైక అక్షరం ప్రోక్తం అంటారు కదా, ఏకైక అక్షరం అంటే అది అంటే పొద్దున అనేటువంటి రామ అనేటువంటి పదంలో రా అనే అక్షరంతో మహాపాతకాలు నశించిపోతాయి. అది అగ్నిబీజం. అదే అర్థమైంది. లేక ఒకేసారి ఉచ్చరించినంత మాత్రం చేత అని కూడా మనం చెప్పుకోవచ్చు దాన్ని. ఒకేసారి ఉచ్చరించినంత మాత్రం చేత అని కూడా మనం చెప్పుకోవచ్చు. నమస్కారం గురువు గారు. నమస్తే. అయితే రామదాసుడికి రాముడే విష్ణువు అని తెలియదా గురువు గారు? ఇంతవరకు తెలుసనే మనం చెప్పుకున్నాం కదమ్మా, మళ్ళీ తెలియదని మీకెందుకు సందేహం వచ్చింది? అంటే ద్వేషం పెంచుకున్నారు కదా గురువు గారు. ఆయన విష్ణు భక్తుడే కదా, అదే శివుడు భక్తుడే కదా, తెలియదా? ఆయనకు తెలిసే ఉంది. తెలిసిన మూర్ఖులు అనేటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో. అన్నీ తెలుసు కానీ వాళ్ళ ప్రవర్తన అంతా మూర్ఖంగానే ఉంటుంది. తెలిసిన మూర్ఖుల లోపల చాలా గొప్పవాడు రావణాసురుడు. అన్నీ తెలుసు, అడిగితే అన్నింటికి జవాబు చెప్పగలరు, కానీ తాము పట్టిన పట్టు మాత్రం విడవరు. తాము అది తప్పు అని తెలిసి కూడా దాన్నే అనుసరిస్తూ ఉంటారు. మనకి తీపి పదార్థాలు తినడము మనకు అంత మంచిది కాదు అని చాలా మందికి తెలుసు, కానీ అవి తింటూనే ఉంటారు. ఈ విధంగా చేయడం మంచిదిగా ఇట్లా అంటే ఉదాహరణకు చెప్పిన తీపి పదార్థాలని, కానీ అనేక విషయాల్లో కూడా మనకు మంచేదో తెలుసు, కానీ ఆ మంచిని మాత్రం మనం ఆచరించం. ఉదయం లేవాలి, ప్రాతకాలం అనేది బ్రాహ్మీ ముహూర్తంలో లేచినట్టయితే చాలా ధ్యానం చేసుకునే వాళ్ళు కానీ, యోగ సాధన చేసుకునే వాళ్ళు కానీ, ప్రాణాయామాలు చేసుకునే వాళ్ళు కానీ అందరికీ ఉపయోగపడుతుంది. జీవితంలో ఎంత ముందు లేస్తే వాళ్ళంత జీవితంలో ముందడుగులు ఉంటారు అనేది తెలుసు, కానీ లేవడానికి వచ్చే వరకు మాత్రం అందరు ఇబ్బంది పడుతుంటారు. తెలుసు, చాలా విషయాలు చాలా మందికి చాలా తెలుసు, కానీ అది మనలాగనే అతడు కూడా, రావణాసురుడు కూడా మనలాగనే అంటే మనం అందరం అని అనుకోవద్దండి. అజ్ఞానం అనేది, మాయ అనేది, అవిద్య అనేది అతన్ని కూడా మోహింపజేస్తుంది. అతడు వాటికి అతీతుడు కాడు, అతీతుడని అనుకుంటాడు. నాకు అన్నీ తెలుసు అని తెలిసి, మనకు చాలా విషయాలు తెలుసు, కానీ ఆ చాలా తెలిసినటువంటి విషయాల్ని మన జీవితంలో ఆచరించడం లేదు అనేది కూడా మనకు తెలుసు. అటువంటి వాళ్ళలో చాలా ఉజ్వలమైనటువంటి, చాలా గొప్ప శిఖరాయమాన స్థితిలో ఉన్నటువంటి వాడు రావణాసురుడు.
వాళ్ళందరికీ తలకట్టు, వాళ్ళందరికీ వాడు చక్రవర్తి అనొచ్చు. తెలిసింది అన్ని తెలిసినప్పటికీ కూడా తెలిసిన దాన్ని ఆచరించకపోయే వాళ్ళలో వాడు చాలా గొప్పవాడు. అమ్మా ఏమైనా అర్థమైనట్టుందా లేక ఇది కూడా అర్థమైంది గురుగారు. ధన్యవాదాలు గురుగారు. అర్థమైంది. మన జీవితంలో కూడా అవి ఎలాగ చేసుకోవాలో మాయ వలన అలా అనిపించింది. తెలుసు గాని చేస్తూ ఉంటాడు మాయ వలన, అంతే కదా గురు. అదే కేవలం రావణాసునికి వర్తించదు అది. మనకి కూడా అదే మన రావణాసురుడు పీక్స్ అందరం అప్పుడప్పుడు చేస్తుంటాం. దానికి సొల్యూషన్ లాగా మరి మాయకి అమ్మేసినప్పుడు సొల్యూషన్ లాగా ఏంటంటే సామ్వేదం షణ్ముఖ శర్మ గారు చెప్పింది. గురుగారు స్ట్రక్ అయ్యారు. ఏంటంటే మనం ఎవరింటికైనా ఓనర్ ని కలవడానికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఒక కుక్క, వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉంది. కుక్క అనేది మాయాన్ని తీసుకుంటే అది మన మీద మొరుగుతూ ఉంటుంది. వచ్చినప్పుడు కుక్కని పిలిస్తే అది ఏం చేస్తుంది, ఇంకా ఇంకా మొరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఓనర్ ని పిలవాలి కదా. అందుకని ఈ మాయకి ఓనర్ అయిన పరమాత్మని పిలుచుకోవాలి ఆ మాయ తొలగాలంటే అని చెప్పారు ఆయన. నచ్చింది బాగా ఎగ్జాంపుల్ అది. ఆ కుక్కకి ఓనర్ అయిన వాడిని పిలిస్తే వాడు ఆగు అంటే ఆగుతుంది కదా కుక్క, మన మీదకి రాకుండా. అలాగా ఈ మాయకి ఇదైనా పరమాత్మని పిలుచుకోవాలి అని చెప్పారు. అది బాగా నచ్చింది. మాయ అన్నప్పుడల్లా అది గుర్తొస్తూ ఉంటుంది. అవునండి. అంటే మన జీవన శైలిలో కూడా మార్పులు తెచ్చుకోవాలని దాని అర్థం. అంటే మనకి తెలుసు అన్నీ, కాకపోతే మంచి అన్నది మనం త్వరగా అంటే లైఫ్ స్టైల్ అన్నది త్వరగా మనం ఇచ్చేసుకోము. గురుగారు చెప్పినట్టు పొద్దున్నే లేవాలి, పూజ చేసుకోవాలి, ఇవి బాక్సులు పెట్టాలి, ఈదిలోనే ఉంటాం తప్ప ముందు చేయాల్సిన పని. అమ్మా చూడండి, మాయ అంటే ఈ విధంగానే మనం ముందుకు సాగాలనుకుంటున్నాం, ఈ అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ మొన్న ఎప్పుడో జరిగింది చూడు, అట్లా అవుతుంది. సరే మనం ప్రారంభం చేసుకుందాము, ముందుకు సాగుదాము. మళ్ళీ ఫోన్ వస్తుందా గురువు గారు? అవునమ్మా, ఆ మెసేజ్ వస్తుందా ఫోన్ హీట్ వల్ల అవుతుందని? అవును వస్తుంది. సరే గురువు కనుక్కుంటాను. ఇక ఆ తర్వాత మనం ఏకాదశ సర్గంలో, యుద్ధకాండలో ఏకాదశ సర్గలోపడికి వెళుతున్నాము. అక్కడ రామరావణ సంగ్రామము, రావణాసుర సంహారం అనే అంశాలతో కూడి ఉంటుంది. శ్రద్ధగా వినండి. పార్వతీదేవి ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంది, పరమేశ్వరుడు ఏం చెప్తాడు. అది పూర్తి పై స్థితికి వచ్చేసింది. ఆ దశలో ఏం జరుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంది. పరమేశ్వరుడు చెప్తున్నాడు, మహాదేవుడు చెప్తున్నాడు. ఇత్యుక్త్వా వచనం ప్రేమ్ణా రాజ్ఞీం మందోదరీం తదా రావణ ప్రయయౌ యోద్ధుం రామేణ సహ సంయుగే దృఢం స్యందనమాస్తాయ వృతో ఘోరైర్నిశాచరై చక్రై షోడశభిర్యుక్తం సవరూథం సకూవరం. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఆ మండోదరిని ప్రేమపూర్వకంగా ఆశ్వాసించి ఆమెను ఓదార్చి, జరుగుతున్న విషయమంతా నాకు కూడా తెలుసు అని చెప్పి రామునితోటి యుద్ధానికై సమాయత్తమయ్యాడు రావణాసురుడు. ఘోరమైనటువంటి ఘోర రూపులు, ప్రచండ పరాక్రమపేతులైనటువంటి మహాశూరులు, అక్కడక్కడ మిగిలినటువంటి మెరిక గింజల లాంటి వాళ్ళందరినీ ఏరుకొని వాడు యుద్ధానికి సిద్ధమైపోయాడు. ఆ ఘోరాకారులైనటువంటి రాక్షసులందరూ చుట్టూ పరివేష్టించి ఉంటే 16 చక్రాల రథ కవచము, అంటే రథానికి కూడా ఒక కవచం, రథానికి ఎక్కడ దాకినా కూడా రథానికి ఏం కాకూడదు అనేటువంటి కవచాన్ని, ఆ నొగలు, పతాకము, పైన ఉండేటువంటి కప్పు, వీటికన్నిటికీ ఏ బాణం చేత క్షతి లేనటువంటి ఒక గొప్ప కవచాన్ని ఏర్పాటు చేసుకొని, ఇక చూపరులకు భయాన్ని కలిగించే ఘోర పిశాచ ముఖాలు కలిగినటువంటి గాడిదలను పుంచి, ఎన్నో గాడిదలు లాగుతున్నాయి, వాడి ఘోరమైనటువంటి పిశాచ ముఖాలు తొడిగించారు. అవి చూస్తేనే గుండెలాగి చచ్చే అంత భయంకరంగా ఉన్నాయి. మళ్ళీ సర్వ విధాలైనటువంటి శస్త్రాస్త్రాలన్నీ కూడా నింపి ఆ తేరు నిండా, ఆ రథం నిండా నింపారు.
భీషణాకృతితోటి రావణాసురుడు వికటమైనటువంటి హాసం ముఖంలో, కళ్ళల్లో కనిపించేటువంటి ఆ భయంకరత్వంతో వస్తున్నాడు. రణకర్కశులైనటువంటి ఈ ఆ రాక్షసుల పరివేష్టింపబడి, అంటే వాళ్ళందరితో చుట్టుకోబడి రావణాసురుడు ఎంత భయంకరంగా వచ్చాడంటే ఇప్పుడు ఏదో నరికి పోగులు పెడతాను అన్నట్టు పరుగులు తీస్తూ వచ్చాడు. రామ రక్షితమైనటువంటి వానరసేనంతా కూడా హడలిపోయింది. పెను తుఫానుకు సముద్రంలో అలలు ఉవ్వెత్తుగా ఎగిసినట్టు రావణాసురుని చూసి వానర సేనావాహినంతా కూడా గగ్గోలు పడిపోయింది. అప్పుడు ఇది చూసి అమిత పరాక్రమశాలి అయినటువంటి వాడు, పరమ ధైర్య సాహసాలకు పెట్టింది పేరైనటువంటి ఆంజనేయ స్వామి ముందు కురికాడు. ముందు కురికి ఈ వానరులందరినీ పారద్రోలుతున్నటువంటి వీని దర్పాన్ని అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి ఒక భీకరమైనటువంటి ఒక ముష్టిపాతాన్ని వాని యొక్క వక్షం పైన గాఢంగా పిడికిటిపోటు పొడిచాడు. ఆ పిడికిటి పోటుకు రావణాసుడు మోకాళ్ల పైన రథంపై బోర్ల పడ్డాడు, బోరగిల పడిపోయాడు. ఒక ముహూర్త కాలం మూర్ఛితుడైపోయాడు. మళ్ళీ మేల్కొన్నాడు. హనుమంతుడిని చూసి ఇట్లా అంటున్నాడు, పైకి కిందికి పైకి కిందికి. హనుమంతుడిని 2-3 సార్లు చూసి, ఓ వానరా, నేను మెచ్చిన శూరుడవులే నువ్వు, నీ కోతుల్లో నువ్వు చాలా పరాక్రమవంతుడవు అని చెప్పేసి మెచ్చుకున్నట్టు మాట్లాడాడు. హేళనపూర్వకంగా మాట్లాడుతున్నాడు. హనుమ అంటున్నాడు, చీచి మూర్ఖుడా, నా పిడికిటి పోటుకు ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావంటే అది నాకే సిగ్గుచేటనిపిస్తుంది. ఇప్పుడు నీ బలం ఏదో ప్రదర్శించు, నీ పిడికిటి పోటు యొక్క శక్తిని చూయించు, అప్పుడు నేను చూస్తానన్నాడు ఆంజనేయుడు. ఆ రావణాసురుడు అంటున్నాడు, నా పిడికిటి పోటు దెబ్బ చూసిన తర్వాత ఇక దాని గురించి చెప్పడానికి నువ్వు ఉంటే కదా, ఈ దెబ్బతో ఇక్కడ నీ ఆయువు తీరిపోయింది, యమునితో ముచ్చట్లాడుతూ ఉంటావు అని పలుకుతూనే ఘోరంగా ముష్టిని బిగించి, పిడికిలిని బిగించి చాచి, దీర్ఘంగా చాచి వెనక్కి తీసుకుని వెళ్ళి ఒక్కసారి హుమ్మని ఆ ఆంజనేయుని యొక్క వక్షం పైన పోటు పొడిచాడు. ఆంజనేయుని కళ్ళు గిర్రున తిరిగిపోయాయి. కలతబారాడు. కొంతసేపు అయిన తర్వాత తెప్పరిల్లాడు. తెలివి తెచ్చుకునే సమయానికి కొంత టైం పట్టింది, సమయం అయింది. ఇక ఈ రావణాసురుని ఇంకా ఉంచడానికే వీల్లేదన్నంత కోపంతో ఆ ఘోరమైనటువంటి దంష్ట్రం బిగించి, పిడికిలి బిగించి చూస్తే వాడు ఆ రాక్షసాధిపుడైనటువంటి రావణాసురుడు ఇంకొకరితో యుద్ధం చేస్తున్నారు. ఇంకొకరితో యుద్ధం చేసేటువంటి వాళ్ళను కొట్టడం అనేది అంత భావ్యం కాదు. హనుమంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు అనే నలుగురు ఒక చోట చేరి ముచ్చడించుకుంటున్నారు. వాని వెంబడి వచ్చినటువంటి ప్రచండ పరాక్రమల బలదర్పాలకు వానర సైన్యం అంతా కూడా అట్టుడికిపోతుంది. వాళ్ళని చూసి సహించలేక, భరించలేక పరాజితులవుతున్నారు వానర వీరులందరూ. అప్పుడు వీళ్ళు నలుగురు, హనుమంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు చూసి ఈ వీళ్ళని ఇట్లా కాదు, దీంట్లో మహాశక్తిశాలురైనటువంటి వాళ్ళని ఏరి చంపాలి అని చెప్పేసి అగ్నివర్ణుడు, సర్పరోముడు, ఖడ్గరోముడు, వృశ్చిక రోముడు అనే నలుగురిని వీళ్ళు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేశారు. ఆ నలుగురిని హతం చేసి పారేశారు, సింహనాదాలు చేశారు. దీంతో ఆ రాక్షస సైన్యం అంతా గడగడలాడడం ప్రారంభించింది. వీళ్ళు ఆ విధంగా సింహనాదాలు చేసి రాముని సాన్నిధ్యం లోపలికి వచ్చారు. అది చూసి తన యొక్క సన్నిహితులైనటువంటి వాళ్ళు, తన కుడి భుజంగా ఉండేటువంటి బలపరాక్రమశాలుడు ఆ విధంగా అయ్యే వరకు ఆ దశగ్రీవునికి, పంక్తికందరునికి కోపం వచ్చేసి పళ్ళు పటపటలాడిస్తూ కళ్ళు 20 కళ్ళు పెద్దగా చేసి ఇంతంత చేసి అసలు కళ్ళలోంచి వెలువడేటువంటి అగ్ని జ్వాలల చేత వానర సేనా వాహిని అంతా కూడా మార్చి మసి చేస్తాడా ఏమన్నంత క్రూరంగా చూస్తూ వాడు ధనుర్బాణాలు ధరించి సేన మీదకి వస్తున్నాడు.
సేన రామునికి వైపుకు వస్తున్నటువంటి, రాముని ఆశ్రయించడానికి వస్తున్నటువంటి రామ సైన్యాన్ని తరుముతూ రాముని మీదకి ఆ విధమైనటువంటి ఈ వేగంతో వచ్చాడు వాడు. రాముడు పాదచారి, మరి వాడేమో రథస్థుడు. మేఘము అఖండమగు భీకర జలధారలు కురిగినట్లా రామునిపై వజ్రసారం కలిగినటువంటి మహా దివ్యాస్త్రాల్ని ప్రయోగిస్తున్నాడు రావణాసురుడు. వానరు రాముడే గాక రాముని వెనుక ఉండేటువంటి వానరులందరూ కూడా వాని యొక్క అస్త్రాల దాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. అంత లోపల శ్రీరామచంద్రుడు సుసమాహితుడై మళ్ళీ ఒకసారి ఉత్సాహాన్ని తీసుకుని అగ్నిలాగా ప్రజ్వలిస్తూ పరమ ఘోర సునిశిత దివ్యాస్త్రాల్ని సంధించి రావణునిపై ఎదురు వర్షం కురిపించాడు. రథంపై ఉన్న రావణాసురుడు నేలపై ఉన్నటువంటి రాముని చూసి ఆకాశం నుంచి ఇంద్రుడు మాతలి అంటే ఇంద్రుని రథసారథి పేరు, మాతలిని పిలిపించి నా రథాన్ని శీఘ్రంగా తయారు చేసి తీసుకొని వెళ్ళి ఆ శ్రీరామచంద్రుని దానిపైన ఎక్కించి రావణాసురుడితోటి యుద్ధం కొనసాగించేలాగా చూడు, లేకపోతే వాడు రథం ఎక్కి చాలా దర్పంతో యుద్ధం చేస్తున్నాడు, ఇతడు పాదచారి అయి ఈ నేల మీద నిలబడి యుద్ధం చేయవలసి వస్తుంది, నా కార్యాన్ని తొందరగా నిర్వహింపు అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఈ విధంగా చెప్పిన వెంబడి ఆ మాతలి దివ్యమైనటువంటి ఉచ్చైశ్రవాలను పూంచినటువంటి దివ్య రథాన్ని జయ నినాదాలు చేస్తూ సమస్త అస్త్రశస్త్రాలతో కూర్చబడినటువంటి ఆ రథాన్ని ఆకాశం నుంచి భూమికి తీసుకొచ్చి శ్రీరామచంద్రుని ముందు నిలబడి చేతులు జోడించి, రఘుత్తమ దేవరాజైనటువంటి ఇంద్రుడు పంపిస్తే వచ్చానయ్యా నేను, ఇది ఇంద్రుని యొక్క రథం ప్రభువు, నీ విజయం కోసమై దీన్ని పంపించడం జరిగింది, ఇది సర్వాలంకార మండితమైనటువంటి ఇంద్రధనుస్సు, ఇంద్రుడు పంపించినటువంటి ధనుస్సు, అభేద్యమైనటువంటి కవచము, ఖడ్గము, దివ్యములకు కవదనలు, అక్షయ తూణీరాలు, రామా రథాన్ని అధిరోహించు, రాక్షసుని వధింపుము, నేను సారథిని ఉండగా దేవేంద్రుడు వృత్రాసురుని ఏ విధంగా వధించాడు, నీవు ఈ రావణాసురుని ఆ విధంగా వధించేసి అని ప్రార్థనాపూర్వకంగా శ్రీరాముణ్ణి కోరాడు. చెప్తే ప్రదక్షిణము చేసి రథమునకు నమస్కరించి లోకములను సుసంపన్నము చేయుటకై రాఘవుడు ఆ రథమును అధిరోహించెను. అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చింది రథం అని చెప్పేసి గబాలన ఎక్కలేదు, ఆ రథానికి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి జయము చేకూర్చుగాక అని మనస్సులో సంకల్పించుకొని, మనం కూడా మన వాహనాలు తీసుకొస్తాం, కొత్త వాహనం కొన్నాం, చాలా బాగుంది, పూజ చేయించాం, ఇక ఎక్కి తోలడమే, కానీ మనం కూడా ఆ రథానికి సభక్తికంగా అది జడ పదార్థం కదా అనే భావనను తొలగించి అది మనల్ని నిరంతరం రక్షిస్తూ మన వెంబడి ఉండేటువంటి రక్షణ కవచము, మన యొక్క పనులన్నింటినీ సవ్యంగా సకాలంలో ముగించుకోవడానికి తోడ్పడేటువంటి ఒక మహావాహనంగా భావించి సకల దేవతలు దాని చుట్టూ రక్షిస్తూ ఉన్నారు. అటువంటి దివ్య వాహనంలో మేము ఆరోహిస్తున్నాము, అధిరోహిస్తున్నాము, ఎక్కుతున్నాము అనేటువంటి భావనతోటి మనము నమస్కరించాలి. రామునంతటి వాడు ఆ విధంగా చేశాడంటే లోకం యొక్క మర్యాద రాముణ్ణి చూసి మనం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో రాముడు, అందుకోసమే ఆయన మర్యాద పురుషోత్తముడు. ఏ విషయంలో కూడా ఎట్లా ప్రవర్తించాలని లోకానికి అందరికీ నేర్పినటువంటి మహాపురుషోత్తముడు ఆయన. ఆ విధంగా రథాన్ని ఎక్కాడు శ్రీరామచంద్రుడు. రామునికి రావణాసురునికి ఘోరమైనటువంటి సంగ్రామం జరుగుతుంది. రామునికి ఇంద్రుడు రథం పంపించాడంటే వానికి ఇంకా కోపం తెచ్చు పెరిగిపోయింది. నాతో పరాజితుడై ఓడిపోడి అష్టదిక్పాలకుల రాజైనటువంటి ఇంద్రుడు దిక్కే లేకుండా, వానికి దిక్కు మొక్కు లేకుండా ఎక్కడో పరిగెత్తి పారిపోయి రక్షింపబడ్డాడు. మరి అటువంటి వాడు ఈరోజు నాకెదురుగా ఒక మానవునికి రథాన్ని పంపిస్తాడా? వాడి సంగతి తర్వాత చూస్తా గాని వీని సంగతి చూసిన తర్వాత వాడి సంగతి చూస్తాను అన్నంత కోపంతో దివ్యాస్త్రాల్ని ప్రయోగిస్తున్నాడు. వాడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. రామచంద్రుడు కూడా ఆగ్నేయాస్త్రంతో దాన్ని ఉపసంహరించాడు. దైవతాస్త్రంతో, వారుణాస్త్రంతో,
గారుడాస్త్రంతో, ఈ ఐంద్రాస్త్రంతో, సర్పముఖాస్త్రంతో ఇట్లా అనేక దివ్య స్ట్రక్ అయిందండి వీడియో. అవునండి, గురువు గారు స్ట్రక్ అయినట్టున్నారు. వాయిస్ రావట్లేదు. రావణమైనటువంటి రాక్షసాస్త్రాన్ని ప్రయోగించాడు. అనేక రాక్షసమాయలకు నెలవై వికట భీషణ భయంకర ఘోర గర్జనల చేత హృదయాల్ని తల్లడింపజేసేటువంటి ఆ అస్త్రం వానర సైన్యాన్ని, రామచంద్రుని అంతా కమ్ముకొని వస్తుంది. రావణ ధనుర్విముక్తములైన బంగారు పింజల కాంతి గల బాణములు మహావిష సర్పములుగా రూపు ధరించి రాఘవుని నలువంకలా ముట్టడించసాగెను. మహావిష సర్పాలాకృతులు ధరించి ఆ అస్త్రం అనేక సర్పాలుగా సైన్యాన్ని, రాముణ్ణి చుట్టుముట్టాయి. నిప్పులు క్రక్కుచున్నాయి, విషాల్ని ఎగజిమ్ముతున్నాయి. రామచంద్రుడు సర్వత్రా వ్యాపించుతున్న సర్పములను గాంచి ఎదురుగా నడుచున్నట్లు రణరంగమున అటువంటి అస్త్రాలను చూస్తే ఎవరైనా భయంతో బిక్కుబిక్కుమని రణరంగంలో ఎవరు కొట్టకుండానే ప్రాణాలు విడిచేటువంటి ఈ భీతిని కల్పిస్తున్నాయి. అటువంటి వాటికి ఎదురుగా వెళ్ళాడు రామచంద్రుడు. ఎదురుగా వెళ్ళి ఘోరమైనటువంటి గారుడాస్త్రాన్ని సంధించి వదిలిపెట్టాడు. రామునిచే విడువబడినటువంటి గరుడముఖ శిలీముఖములు ఎక్కడికక్కడ సర్పబాణములను ఖండించడం మొదలుపెట్టాయి. తలలు నరికి వేయడము, ఎత్తుకొని పోవడము, ముక్కలు కండ్లు పొడవడము, ఇట్లా ఆ గారుత్మతాస్త్రం చేస్తూ ఉంది. రాముని చేతన తన ప్రశస్తాస్త్రము ప్రతిహతముగుట చూచి రామునిపై ఘోరములకు బాణవర్షధారను ఎదురుగా వర్షించను. అప్పుడు రావణాసురుడికి చాలా కోపం వచ్చేసింది. వీడేమిటి ఇంతటి బలీయమైనటువంటిది, దివ్యమైనటువంటిది, అనేక మాయలతో కూడుకున్నటువంటిది, ఇటువంటి దివ్యాస్త్రాన్ని ఊరికే వమ్ము చేశాడు. వీడంతటి శస్త్రవేత్త, ధన్వి అని చెప్పేసి కోపంతో శస్త్రధారల్ని ఆయన పైన కురిపిస్తూ ఉన్నారు. వర్షంలాగా కురుస్తున్నాయి వానలు. 10 ధనుస్సులు ఎక్కువ పెట్టి 10 పదులు 100 బాణాలు ఒక్కొక్కసారి విడుస్తూ గుప్పిళ్ల కొద్ది బాణాలు గుప్పుతున్నాడు రామచంద్రుడి పైన. ఘటనా సమర్థుడైనటువంటి రాముణ్ణి ఈ విధంగా వేధిస్తున్నాడంటే వాని బలం ఎంతటిదో చూడండి. మాతలిని కూడా కొట్టాడు. రామునికి సహాయంగా ఇంద్రుడు పంపిస్తాడు ఆ రథాన్ని అని ఆ రథాన్ని, గుర్రాల్ని, మాతల్ని కొట్టాడు. క్రోధోన్మత్తుడైనటువంటి రావణాసురుడు అనేకంగా భావిస్తూ ఏ విధంగా నరికి ప్రోగులు పెట్టాలి రథాన్ని అంత కోపంతో శస్త్రాస్త్రాల్ని కురిపిస్తున్నాడు. అది చూసి దేవతలందరూ కూడా వెరుగందారు, భయపడ్డారు, ఆశ్చర్యపోయారు, విస్మయాకులితో హృదయులయ్యారు. ఏమిటి రాముణ్ణి మనం ఈ విధంగా పరమాత్ముడు ఆయన రావణాసురుని జయిస్తాడు అనేటువంటి ఘోరమైన తపస్సులు చేసి ఆయనను పంపిస్తే ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఇట్లా విషమించింది, ఇట్లా పరిణమించింది అని చెప్పి అనుకుంటున్నారు. విభీషణాదులు వ్యధచెంది చూస్తున్నారు. హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు కండ్లు విచ్చి చూస్తున్నారు. 10 తలలతో 20 చేతులతో శరాసనములను ధరించి ఒక పర్వతంలాగా వర్షాన్ని, మేఘంలాగా దట్టమైన కమ్ముకున్న మేఘం నుంచి వర్షధారలు కురిసినట్టు రామచంద్రుని పైన కురుస్తూ ఉన్నాయి శరవర్షం. అప్పుడు రామచంద్రుడు చూపుల చేతనే రావణాసురుని దహించే అంతటి కోపంతో ఇంద్రధనస్సు వంటి అద్భుతమగు ధనువును అందుకొని ఆ రథంలో ఇంద్రుడు పంపించినటువంటి ధనుస్సును తీసుకుని కాలాగ్ని వంటి ప్రభ కలిగినటువంటి బాణాన్ని సంధించి ఎదురుగా నిల్చున్న శత్రువును చూశాడు. రాముడు అంత కాలాగ్నిరుద్ధుడై చూసే వరకు వాడు మండకుండా నిలబడి ఉన్నది ఆశ్చర్యం అనిపించింది అందరికీ. కాలస్వరూపుడై దివ్య తేజస్సుతో పరాక్రమంతో వెలుగొందేటువంటి శ్రీరామచంద్రుడు సర్వలోకాలు చూస్తూ ఉంటే తన పరాక్రమాన్ని లోకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో విజృంభించాడు. ఆనంద పరవశులైపోయారు వానరులందరూ కూడా. రావణుని యొక్క వెంటి నారిని నరికి పారేశాడు.
శత్రువుపై ముందుకు వచ్చి పడుతున్నటువంటి రాముని క్రోధము నిండిన ముఖమును గాంచి సర్వభూతములు భయపడినవి. రావణాసునిపై ఎదురుగా నడుస్తూ అంత భయంకర రాక్షసునికి ఎదురుగా లెక్క చేయకుండా పోతూ ఆయన ప్రయోగించేటువంటి బాణాలని చూసి ఆ భూ దిగంతాలన్నీ కూడా కంపించిపోయేటువంటి మహారౌద్రమైనటువంటి బాణాల్ని రాముడు ప్రయోగం చేస్తూ ఉన్నాడు. సర్వభూతాలు కంపించిపోతున్నాయి. ఏదో ఉత్పాతం, ఏదో జరుగుతుంది అనుకోండి, ఏదో జరుగుతుంది అన్నంత ఉత్పాతాలు, శకునాలు కనిపిస్తూ ఉన్నాయి. రావణాసురుని హృదయంలో భయం ఆవేశించింది. విమానములపై నుండి దేవతాగణమంతా కూడా, సిద్ధ గరుడ గంధర్వ కిన్నరుడు అందరూ కూడా రామరావణ సంగ్రామాన్ని చూస్తూ రాముని యొక్క జయాన్ని కోరుతూ వాళ్ళందరూ సంకల్పించి స్వస్తి వాచనాలు పలుకుతూ ఉన్నారు. రాముడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి రావణుని శిరస్సులు ఖండించాడు. మొత్తం రావణుని అనేక శిరస్సులు నెత్తురులోడుచూ తాటి పండ్ల వలె ఆకాశం నుండి రాలిపడసాగినవి. కొట్టినప్పుడల్లా ఎగిరి ఆకాశం ఎత్తి ఎగిరి కింద పడిపోతున్నాయి. ఆ సమయమున దినములు, రాత్రులు, సంధ్యలు, దిశలు ఏవీనూ కనిపించడం లేదు. ఎట్లా ఎగిరిపోతున్నాయంటే ఆ తలలు, చేతులు ఇట్లా ఆకాశం అంతా కమ్ముకొని ఎగిరిపోతున్నాయి, రక్తం గారుతూ కింద పడుతున్నాయి. ఆ సమయంలో రావణాసురుని యొక్క రూపం కూడా కనిపించడం లేదు. ఇట్లున్నాడు, ఫలానా రూపంలో ఉన్నాడని తెలుసుకోవడానికి వీల్లేదు. ఆ రాముడు ఎంతటి వేగంతో, ఎంత లక్ష్య శుద్ధిమంతాలైనటువంటి బాణాల్ని ప్రయోగం చేస్తున్నాడో తెలియడం లేదు. కానీ రాముడు కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటి, ఒకే వర్చస్సు, ఒకే రూపము, ఒకే ఆకారం కలిగినటువంటి ఇన్ని తలల్ని 101 పర్యాయాలు నాచే నరకబడ్డా కూడా రావణాసుడు చలించకుండా, క్షయించకుండా జీవుడుగా జీవ జవాలతోటి అట్లే నిలబడిపోయాడు. సర్వాస్త్ర విశారదుడు, సర్వాస్త్ర విధుడైనటువంటి కౌసల్యాపుత్రుడైన శ్రీరామచంద్రునికి ఎన్ని అస్త్రాలున్నా కూడా ఏం చేయాలనో పాలు పోలేదు. ఏం చేయాలి, ఏం చేస్తే వీడు తెస్తాడు. మహాసత్వ పరాక్రములకు దైత్యులు వధింపబడి నా బాణాల చేత ఎంతో మంది మహాపరాక్రమవంతులైన వాళ్ళు, కుంభకర్ణుని అంతటి వాడు రంపాలు పెట్టి కోస్తే కూడా తెగనటువంటి లావైనటువంటి కాళ్ళు చేతులు గలవాడిని కూడా త్రుటి కాలంలో సంహరించగలిగాను. ఏమిటి వీడు, ఎంత కొట్టినా చావడం లేదు. అప్పుడు ఆయన యొక్క చింతాక్రాంతుడైన సమయం లోపట విభీషణుడు పక్కకే ఉన్నాడు. శ్రీరామచంద్రుడితోటి ఈ విధంగా అంటున్నాడు, రాఘవ, ఈతడు బ్రహ్మవర ప్రసాది. బాహువులు ఎన్ని మాళ్ళు విచ్ఛిన్నమైనా కూడా, శిరస్సులు ఎన్నిసార్లు తుంచబడినా కూడా మరల వేగమే తిరిగి మొలుస్తాయి. అట్లా బ్రహ్మవరం ఇచ్చి ఉన్నాడు వీనికి. అతని నాభీ దేశం లోపట కుండలాకారంలో అమృత భాండం ఉంది. దానిని శోషింపజేయుటకు ఆగ్నేయాస్త్రాన్ని సంధించు. అది ప్రయోగిస్తే అతని మృత్యువు సంభవమవుతుంది, అతడు చచ్చిపోతాడు. ఇంకా ఆ మాట విని రాముడు అవారిత పరాక్రమ శౌర్యాలతోటి ఆగ్నేయాస్త్రాన్ని అరిబోసి సంధించి లక్ష్యాన్ని చూసి రావణుని నాభిని ఛేదించాడు. మహాబలుడకు రాముడు రావణుని శిరములు, బాహువులు మళ్ళీ ఖండించడం ప్రారంభించాడు. ఆ సమయంలో దశకందరుడు ఘోరమైనటువంటి శక్తిని గ్రహించి విభీషణుని అంతం చేయాలని చెప్పేసి, నా యొక్క మరణ రహస్యాన్ని చెప్తున్నాడు వీడని చెప్పేసి ఆ బాణాన్ని ప్రయోగించాడు. అతడు విభీషణుని మీదకి ఆ శక్తి రాకముందే మధ్యని శ్రీరామచంద్రుడు 3 ముక్కలుగా దాన్ని కత్తిరించి వేశాడు. రావణాసుని శిరస్సులు ఖండనమైపోయాయి, తేజస్సు విడలిపోయింది. తెగిన తలలు అతని వికార రూపి అయి భయంకరుడై తేజోవిహీనుడై ఒకే ప్రధాన శిరస్సుతోటి కేవలం 2 చేతులతోటే అతడు నిలిచి యుద్ధం చేస్తున్నాడు. రాముని పైన క్రోధంతో నానాస్త్రాలని కూడా ప్రయోగం చేస్తూ ఉన్నాడు. యుద్ధము ముమ్మరమైపోయింది. చూస్తేనే గగుర్పాటు కలుగుతుంది, భయం కలుగుతూ ఉంది, శరీరం అంతా ఇట్లా చెలించిపోతుంది. అప్పుడు మాతలి, ఇంద్రుని రథసారథి అయినటువంటి మాతలి శ్రీరామచంద్రుని గుర్తు చేశాడు. రఘుశ్రేష్ఠ, శీఘ్రముగా వీని పదార్థమై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి. దేవతలు ఏదైతే ముహూర్తం రావణాసురుని వినాశం కోసం సంకల్పించారో ఆ ముహూర్తం సమీపించింది. నీచే ఛేదింపబడిన ఈతని శిరస్సు కాదు, శిరస్సు తెగినా ఈతడు మరణించడు. మర్మస్థానమును అంటే హృదయ స్థానాన్ని, గుండె ఎక్కడైతే ఉందో
అక్కడ ఛేదించాలి. ఈ విధముగా మాతలి మాటలు విని శ్రీరామచంద్రుడు ఓహో అని స్ఫురణకు తెచ్చుకొని జ్ఞాపకం తెచ్చుకొని వెంటనే బుసకొట్టుచున్న సర్పంలాగా ఉండేటువంటి ఒక పరమ తేజస్వంతమైనటువంటి దివ్యాస్త్రాన్ని శాపానికి సంధించి దాని యొక్క దివ్యమైన మురికి లోపట దాని వేగం లోపట వాయువు, దాని మురికి లోపట అగ్నిజ్వాలలు, దాని యొక్క కణుపుల లోపట మృత్యుదేవతలు తాండవిస్తూ ఉండేటువంటి దాని శరీరం అంతా సూర్య చంద్రాగ్ని తేజాలతో వెలుగొందేటువంటి గురుతరమైనటువంటి బరువైనటువంటి ఆకాశమంతా విస్తృతమై భూగోళమంతా బరువై ఉన్నటువంటి దేదీప్యమానమైన దివ్యాస్త్రాన్ని సంధించాడు శ్రీరామచంద్రుడు. సమస్త లోకాలు గడగడలాడిపోయాయి. అత్యంతము ఉగ్రమైన అద్భుతమైన ఆ అస్త్రమును ధనుర్వేదోక్త విధిచే అభిమంత్రించి తన కార్ముకమందు సంధించాడు శ్రీరామచంద్రుడు. రాఘవుడు ఆ ఉత్తమాస్త్రమును సంధింపగా సమస్త ప్రాణులు కలత చెందినవి. భూమి దద్దరిల్లిపోయింది, ఆకాశం ఘూరునిల్లింది, సముద్రాలు పోటెత్తినవి. ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక మార్మికమైనటువంటి శకునాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆకరణాంతములాగినటువంటి వింటి నుంచి ధనుస్సును శ్రీరామచంద్రుడు వదిలాడు. అది మృత్యుముఖంలాగా బయలుదేరింది. వజ్రపాణి అయిన ఇంద్రుడిచే ప్రయోగింపబడిన వజ్రాయుధంలాగా దుస్సహమైనటువంటి ఆ శరము రావణాసురుని యొక్క వక్షస్థలాన్ని అతివేగంగా తాకి గుండెను చీల్చి వ్రక్కలు చేసింది అన్నట్టు. శరీరాంతకారి, ప్రాణాంతకారి అయినటువంటి ఆ అస్త్రము రావణాసురుని లోపలికి చొచ్చుకొని పోయి హృదయాన్ని చీల్చివేసింది. రావణాసురుని యొక్క ప్రాణాలు అంతమొందాయి. రాముని యొక్క దివిశరము భూమిలోపలికి చొచ్చుకొని పోయింది, వాణ్ణి చీల్చి. రావణుని వధించిన ఆ బాణం తిరిగి శ్రీరామచంద్రుని యొక్క తూణీరంలోపటికి మళ్ళీ వచ్చి చేరింది. దాని యొక్క వేగము, అద్భుతము, దుస్సహము, అటువంటి దివ్యాస్త్ర ప్రయోగం చేత రావణాసురుని సంహారం జరిగింది. హస్తం నుంచి వాని చేతిలోంచి విల్లు జారిపోయింది. ఓ చేతిలో ఉండే బాణం జారి కింద పడిపోయింది. శరీరం ప్రాణాలు వెడలిపోయిన తర్వాత అది పరిభ్రమించి గుండుగా తిరిగి నేలపై పడిపోయింది. హతశేషులైనటువంటి చంపగా చావగా మిగిలినటువంటి రాక్షసులందరూ రావణుడు ఆ విధంగా తమ కళ్ళ ముందే అతి భయంకరంగా పరమ ఘోరంగా సంహరింపబడడం చూసి భయం చెంది భయభ్రాంతులై నలుదిక్కులకు పారిపోయారు. ఇక్కడ మా ఇల్లుంది, ఈ వైపుకు పోవాలని లేదు, అన్ని మర్చిపోయారు. ఎక్కడ పోవాలనో తెలియకుండా ఎటు పడితే అటే పారిపోయారు. ఇదంతా కూడా త్రుటి కాలం లోపల జరిగింది. రామచంద్రుని యొక్క దివ్య హస్తస్పర్శ చేత పునీతమైనటువంటి బాణం యొక్క స్పర్శచి సరిపోయిన మరణించినటువంటి రావణాసుడు సకల కల్మషములు తొలగించుకున్న వాడు పాపక రామ సాయుధ్యమును పొందాడు. అన్ని పాపకర్మలు ప్రక్షాళితమై వాడు రామ సాయుధ్యాన్ని పొందాడు. సంసార బంధాల నుంచి అన్నిటి నుంచి విముక్తుడైపోయాడు. ఎంతటి మహాపాపి అయినను దురాత్ముడైనను పరధన పరస్త్రీలందు అనురక్తుడైనను అనునిత్యము ప్రేమతో గాని భయముతో గాని రఘుకుల తిలకుడగు శ్రీరామచంద్ర భగవానుని చింతనము చేయుచు దేహము చాలించినచో అతడు శుద్ధాంతరంగుడై వందలాది జన్మములలో సముపార్జించిన నానావిధ పాపముల నుండి విడివడి శీఘ్రముగా దేవశ్రేష్ఠుడు బ్రహ్మచే స్తుతింపబడిన ఆద్యమైన విష్ణుస్వరూపుడు శ్రీరామచంద్రుని పరమపదము వైకుంఠమును చేరును, ఎవరైనా చేరుతారు అని అన్నాడు. అంటే చివరికి వారు ఏం చెప్పారు? ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని పాపాలు చేసినా ఇక రాముని తలుచుకుంటే వాడు ముక్తికి పోతాడు అనే అటువంటి విషయం ఇక్కడ చెప్పబడ్డది. ఆ విషయాన్ని మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిటి అంటే మరణ సమయం లోపట ఆ పరమాత్ముని పైన ఉండేటువంటి చెలించనటువంటి నిశ్చలనమైనటువంటి భక్తి అప్పుడు ఉండాలి. అప్పుడున్న వానికి మాత్రమే. అప్పుడు ఆ భక్తి ఉండాలంటే జీవితాంతం మనం సంపాదించుకుంటేనే ఉంటుంది. ఏదో మనం చేసిన పాపాలన్నీ చేసి అప్పటికి లాస్ట్కు రామ 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 అందామంటే అప్పుడు నోటికి రాదు.
ఎంత ప్రయత్నం చేసినా అప్పుడు నోటికి రాదు. మరి వానికి ఎందుకు వచ్చింది అంటే వాడు శ్రీరాముని శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకుడు. వాని వరప్రభావం చేత ఆ విధంగా జన్మించవలసి వచ్చింది, శాప ప్రభావం చేత ఆ విధంగా వర్తించవలసి వచ్చేసింది. కాబట్టి వాడు ఆ విధంగా వెళ్ళిపోయాడు, వైకుంఠానికి చేరుకున్నాడు. మరి మనం కూడా అటువంటి దివ్య పదాన్ని, అందుకోసమే భాగవతంలో ఈ విషయం చెప్పిండ్రు. మీకు ఇదివరకు చెప్పాను భాగవతం చెప్పినప్పుడు, అది జ్ఞాపకం ఉందో లేదో. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాలముఖ్యరుపతుల్ సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రింగంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరిజందన్ వచ్చు దాత్రీశ్వర అని నారదుడు చెప్తాడు. ఎట్లా గోపికలు భగవంతుని పైన తనివి తీరనటువంటి కామంచే, ఎడతెగనటువంటి కోరిక చేత ఆయన మాకు కనిపించాలి, ఆయనలో మేము వసించాలి, ఆయన మమ్మల్ని ఎప్పుడూ పరివేష్టించి ఉండాలి, ఆయనతో మేము జీవితాలు పెనవేసుకుని ఉండాలి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి భావనతోటి నిరంతరం ఉండడం వల్ల గోపికలు తరించిపోయారు. భయమునన్ కంసుండు, భయం చేత కంసుడు, ఆకు కదిలితే భయము, నీడ కనిపిస్తే భయము, అదే కృష్ణుడు వచ్చినా ఇదే కృష్ణుడు వచ్చినా చంపుతాడా, వాడిని చంపాలి, కృష్ణుడిని ఎట్లా చంపాలి, ఏ రాక్షసునితో గురువు గారు మళ్ళీ స్టక్ అయిపోయారండి. స్ట్రక్ అయిపోయింది గురుగారు. ఏ విధంగా నిందించాలి, ఏ విధంగా 10 మంది ముందు తూలనాడి అవమానపరచాలి, ఎట్లా చేస్తే ఆ కృష్ణుడు తల వంచుకుంటాడు అని చెప్పేసి కృష్ణనామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ వైరక్రియా సామగ్రిని, అంతులేని వైరాన్ని పెంచుకున్నారు వాళ్ళు. ఏదో మామూలు వైరం కాదు. శిశుపాల ముఖ్యనుపతులు సంబంధులై మీరేమో కృష్ణ బావా అని సంబంధాన్ని కలుపుకుంటూ, మీరు భక్తినేమో, భక్తితోనేమో నారదారి మహర్షులందరూ కూడా ఉద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిజందన్ వచ్చు, అట్లా ఉద్ధామమైనటువంటి, తిరుగులేనటువంటి, అచంచలమైనటువంటి భక్తి భావాలతోటి మనం పెంపొందించుకుంటే, ఆయన పట్లనే, ఆయన స్మరణతోటి మనం నిత్యం ఉండగలిగితే అది హరిని చెందించేటువంటి ఒక దివ్యమైనటువంటి సోపానంగా మనకు మారుతుంది అని చెప్పి భాగవతంలో చెప్పారు. అదే విషయాన్ని రామాయణంలో కూడా చెప్పారు. మన స్మరణ చూడండి, మనం రామ రామ అనుకోవాలను, ఏదో ఒకటి ఏదో నామం, మనకి ఇష్టమైన నామం ఏదైనా ఒకటే అనుకోవాలని అనుకుంటాం. కొద్దిసేపు అనుకుంటుంటేనే మళ్ళీ అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. మరి మనం స్టవ్ వెలిగించామా, వెలిగించలేదా, దాని మీద ఏమైనా పెట్టామా, పెట్టలేదా, అది పిల్లలు స్కూల్కి పోయే సమయం అయిందా, ఏదో ఇంకా ఎన్నో ఆలోచనలు, ఎక్కడెక్కడో పోతుంది మనస్సు. దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టి, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఎన్నిసార్లు పెట్టినా కూడా అది మళ్ళీ లేచి పరుగులు తీస్తుంది. మనం అటు ఇటు చూసేవరకు అది లేచి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటుంది, ఎక్కడనో వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఉద్ధామ ధ్యానం అనేది మనకు కుదరాలంటే మనం చాలా ప్రయత్నాలు చేయాలి. ఎట్లా చేయాలి అంటే, మనము ప్రార్థించేటువంటి ఆ మూర్తి పైన, ఆ దేవుని, ఆ రాముని పైన, ఆ కృష్ణుని పైన, ఆ శివుని పైన, అమ్మవారి పైన మనం ప్రేమ పెంచుకోవాలి. అనేక రకాలైనటువంటి రీతుల్లో ప్రేమించిన పిల్లవాడిని ఏ విధంగా మనం దరిచేర్చి వాడి కోసం అహర్నిశలు శ్రమిస్తామో, ఆ భగవంతుని కోసం ఆ విధమైనటువంటి భావన పెంచుకోవాలి. ప్రేమించాలి. ప్రేమిస్తే ప్రేమమయమైనటువంటి దైవంతో ప్రేమమయులమై మనం కూడా మిళితమైపోతాము. అందుకోసమే మనం ప్రేమించి ప్రేమ ద్వారానే చేరుకోవాలి. వీళ్ళలాగా మన నుంచి కాదు, కత్తులు కటాలు తీసుకొని దేశాన్ని ధ్వంసం చేసి ఇటువంటి పనులు చేయడం అనేది, దుర్మార్గులు చేసేటువంటి పనులు అవి మనకు సాధ్యం కాదు. కాబట్టి అటువంటి భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో భగవంతుని యొక్క హృదయాన్ని మనము చూరగొనాలి, ఆకర్షించుకోవాలి. ఈ విధంగా ముల్లోకాలకు కంటకప్రాయుడైనటువంటి రావణాసురుడు ఆ విధంగా పడిపోవడం చూసిన తర్వాత కోదండరాముడు తన కోదండాన్ని సడలించి నేలపై ఎలా నిలిచి ఉంటే, రెండవ చేతిలో బాణాన్ని ఇట్లా అట్లా ఆడిస్తూ ఉంటే, ఆ పరమ రౌద్రమైనటువంటి లయకాల రుద్ర తాండవంలాగా యుద్ధం చేసి వాడిని సంహరిస్తూ ఉంటే, ఆ శరీరం అంతా కోటి సూర్యప్రభల చేత అందరికీ అప్పుడు కనిపిస్తూ ఉందట.
కోటి సూర్యప్రభా భాసమానమై దివ్యేందుహాస ముఖమండలమై హృదయాకర్షకమై యోగి ముని జన మనోమందిర విరాజమానమై వెలుగొందే ఆ దివ్య స్వరూపం అట్లా కనిపిస్తుందట. అనేక దివ్య మనోహరాంగాలతోటి ఆయన ప్రకాశిస్తున్న అందరూ ఆశ్చర్యపై చూస్తున్నారు. దేవరాజు ప్రస్తుతిస్తున్నాడు, ఇంద్రుడు ప్రస్తుతిస్తున్నాడు. అటువంటి ప్రస్తుతించే రామచంద్రుడు మనల్ని అందరినీ కూడా రక్షించుగాక, ఆ దివ్య స్వరూపం మన హృదయాల్లో నిలిచి మనల్ని కాపాడుగాక అని మనము స్మరించుకుందాము. ఇది శ్రీమదాధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో యుద్ధకాండ 11వ సర్గను మనం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 12వ సర్గ లోపలికి వెళ్ళిపోతున్నాము. మరి 12వ సర్గను గురించి రేపు చెప్పుకుందాము. ఈ రోజు మనకు సమయం కొంచెం ఎక్కువగానే ఇచ్చాము. ఈ మనకు ఉండే ఇంకా 6-7 రోజుల సమయంలో మనం దీన్ని అంతా ముగించుకోవాలి. ఆ ముగించుకునే ముందు కూడా మీరందరూ కూడా తనివిదీరా మనసారా మాట్లాడాలి, ఆ తృప్తి చెందాలి, ఆనందపడాలి, జీవితాలు సుఖమయం కావాలి, రామచంద్రుడు మీ హృదయాల్లో అలంకరింపబడి మీ కుటుంబాల్లో ఆనందం వెలువలై ప్రవహించాలి అనే అందుకోసం ఈ సమయం మీకు తోడ్పడుతుంది. కాబట్టి మీరు దాన్ని వినియోగించుకొని మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, సినిమా క్లైమాక్స్ కి వచ్చినట్టు మన కథ కూడా క్లైమాక్స్ కి వచ్చినట్టు అనిపించింది. రావణాసుడు వధ తర్వాత శ్రీరామచంద్రుణ్ణి తలుచుకుంటే మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మాటలు సరిపోవట్లేదు. మీరు చెప్పినంత అనర్కలంగా మేము మాట్లాడలేకపోతున్నాం. బట్ ఆ అనుభూతి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది గురువుగారు. ఇలాంటి మంచి సత్సంగాన్ని, మీలాంటి మంచి గురువు గారిని ఇచ్చిన ఫ్రీ గురుకుల వారికి, మీకు అండ్ ఇప్పుడు మన గురించి మిగతా వాళ్ళందరికీ కూడా, శోభ గారికి, హేమాలిని గారికి, అరుణ గారికి అండ్ పాడతారు కదండి శివయ్య వెంకయ్య గారికి, ఇంకా మన అరుణ గారు పాటలు పాడతారు కదండి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ గురువు గారు. స్పెషల్లీ మీకు మాత్రం చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. వండర్ఫుల్ గా ఉంది అసలు. చాలా థ్యాంక్ యూ గురువు గారు. అసలు చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. మీ అంతలా మేము మాట్లాడలేకపోతున్నాం. బట్ చాలా హ్యాపీగా ఉంది. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో వర్డ్స్ రావట్లేదు గురువు గారు. చాలా చాలా థ్యాంక్ యూ గురువు గారు. అమ్మా, నేను మీకంటే గొప్ప కాదు. నేను చదివి 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 ఎన్నో గ్రంథాలు అవకాశం వచ్చింది. భగవంతుడు అవకాశాన్ని కల్పించాడు. ఏ గురువు లేకపోయినా పుస్తకాలే గ్రంథాలే గురువులుగా భావించి చదువుకోవడం వల్ల ఏదో కొంచెం చెప్పగలుగుతున్నాను. అంతేగాని మీరు కొంచెం ప్రయత్నం చేస్తే నాకంటే కూడా మంచిగా చెప్పగలుగుతారు. దాంట్లో సందేహం ఏమీ లేదు. గురుగారు, మేము చదువుకుంటే అది తెలుస్తుంది గురుగారు. తప్పితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది ఒక చిన్న డ్రామా లాగా, ఒక చిన్న కళ లాగా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. మీరు చెప్తూ ఉండడం వల్ల మాకు అలా అనిపిస్తుంది అనుకుంటా. ఆ ఫీలింగ్ చాలా చాలా బాగుంది గురుగారు. చాలా థ్యాంక్ యూ దానికోసం. సంతోషం అమ్మా, సంతోషం. నమస్కారం. నమస్కారం గురువు గారు. మీరు నమస్తే అమ్మా. నిన్న కూడా చెప్పారు, నాకు బాగా హత్తుకున్న విషయం ఏంటంటే, అందరికీ తెలుసు అన్ని విషయాలు, దానిని ఆచరణలో పెట్టడము తెలియడము ఈ రెండిటికి మధ్యలో మహామాయానాలో మాయానాలో అలాంటిది ఒకటి ఉంది. ఆ మాయానే కప్పబడిన ఆ పొరలోంచి మనం బయటకు రావడానికి రామనామం తప్పించి ఇంకా అన్యథ ఇంకా వేరే ఏది లేదు. అందులోకి మీరు చెప్పినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది మనసు, మళ్ళీ లాగి తీసుకొచ్చి ఇక్కడ కూర్చో అని అనాల్సి వస్తూ ఉంటుంది. తెలుసు, కానీ ఆచరణలో పెట్టడానికి రెండింటికి మధ్యలో ఆ మాయ చాలా స్ట్రాంగ్ గా అడ్డుపడిపోతోంది గురువు గారు. అవునమ్మా, అందుకోసమే రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఆ అమ్మ జగజ్జనని ప్రార్థించి, తల్లి కొంచెం తెరది తల్లి, తీస్తే నేను రామచంద్రుణ్ణి శ్రీరాముణ్ణి చూస్తాను, లేదా శివుణ్ణి చూస్తాను. అమ్మ, ఆ పరమేశ్వరుని నేను చూసేటువంటి భాగ్యం కల్పించడానికి నువ్వు కొంచెం సహాయపడు తల్లి అని ఆమెను ప్రార్థించాలట. అదే చెయ్యాలి గురువు గారు. ఆ మాయలోంచి బయటపడితే మనం తెలుసుకున్న దాన్ని మనం ఆచరణలో పెట్టుకుని ధన్యులం అవ్వగలుగుతాము. అది ఎప్పుడు జరుగుతుందో. జరుగుతుందమ్మా, ఇప్పుడే జరుగుతుంది. దానికి ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుంది, ఇప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయించే దాంట్లో మనం దాని పట్ల ఆసక్తులం కావాలి, ప్రేమ పెంచుకోవాలి. దాని పట్ల భక్తి శ్రద్ధలు మన లోపల కలిగితే
ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది, ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి అవునా? ప్రారంభమై గమ్యం ఎప్పుడు ఉంటుంది గమ్యానికి ఎప్పుడు చేరుకుంటామంటే అది తీవ్రమైతే ఇప్పుడే చేరుకుంటాం. అవును గురువు గారు. హరే కృష్ణ గురుగారు. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం. గురుగారు నాకు ఒక సంశయం వచ్చింది. రాలేమ్మా. ఏంటంటేనండి, ఇప్పుడు రామరావణ యుద్ధంలో రావణుడి గర్భంలో ఉంది అమృత భాండం అనేసి మన విభీషణుడు చెప్తాడు, అంతవరకు బానే ఉంది. అయితే రాముడు అంటాడు కదా, నేను అధర్మ యుద్ధం చెయ్యను, అంటే నాభిలో కొట్టడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు, నేను స్ట్రైట్ ఇట్లా మొహమే నేను చేస్తాను అని చెప్పి అది చెయ్యడము, ఆ చేయడంలో ఈయనెవరు మన హనుమంతుల వారు ఆయన తండ్రి పవనుని ప్రార్థించి ప్రార్థిస్తారు. నాభి వైపు పంపించు ఆ బాణం అని ప్రార్థించడము, ఇవన్నీ అని విన్నా నేనైతే. మరి అంటే సినిమాల్లో కూడా అలానే చూపించారు, అది సత్యం కావంటారా? అవును. అయితే అవి సత్యం కావంటారా? ఇప్పుడు చూడండి, సత్యం కాదని నేను చెప్పడం లేదు, కానీ అతన్ని ఛేదించడం మనకి అది భారతంలో కూడా ఇటువంటి ఘట్టం ఒకటి వస్తుంది. ఇట్లా భారతంలో వచ్చినటువంటి ఘట్టమే దీంట్లో వచ్చేసింది. ఈ మనకు వాల్మీకి రామాయణంలో ఇవన్నీ లేవు. ఆధ్యాత్మ రామాయణం వచ్చి, ఈ ఆధ్యాత్మ రామాయణం అనేది జనసామాన్యం లోపలికి, జనబాహుళ్యం లోపలికి చొచ్చుకుపోయినటువంటి గ్రంథం. అదే విధంగా కొన్ని రామాయణాలు కొన్ని ఆయా భాషలు, ఆ భాషల లోపల ఆయా ప్రాంతాల లోపల ఉండేవాళ్ళు చమత్కార గర్భితంగా చేసినటువంటి కొన్ని రామాయణంలో చెప్పుకుంటున్నారు. చాలా కథలు ఉన్నాయి రామాయణంలో, ఇవన్నీ వాల్మీకి రామాయణంలో ఇవేవి కనిపించవు. అంటే ఇవన్నీ ఆయన చెప్పలేకపోయిండు అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. చెప్పినా చెప్పకపోయినా కూడా రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మాన్ని ఎప్పుడు కూడా అతిక్రమించడు. అదొకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నమస్కారం గురువు గారు. ఒక 1 minute టైం ఇస్తే లక్ష్మీ నరసింహస్వామిది చిన్న కీర్తన 1 minute పాడతాను గురువు గారు. ఒక సెకండ్ అండి, ఒక సెకండ్. అయితే మరి అంటే ఆయన నాభి వైపే సంధించాడా, లేకపోతే రామచంద్రుడు మరి మొహం వైపు అదే స్ట్రైట్ గా చేశాడా? అది నాకు ఇంకా ఆ సంశయం తీరలేదు. ఆ మహాగ్నిదగ్ధమైనటువంటి అమృత భాండము నాభిలోనే ఉంది అని కాదు, హృదయాన్ని చీల్చాడనే మనకి ఇక్కడ చెప్పబడ్డది. రామాయణంలో, వాల్మీకి రామాయణంలో చెప్పలేదు, దీంట్లో మాత్రమే చెప్పబడ్డది. అది ఒక కల్పన. ఇగో ఇంకా ఒక కల్పన చెప్తా వినండి. ఆ రావణాసురుని యొక్క భుజాలపైన శంఖ భాగంలోనూ ఒక కుమ్మరి ఉంటాడట. వాడు ఎప్పుడు తలలు చేస్తూ ఉంటాడంట, తలలు అతికిస్తూ ఉంటాడంట అనే ఇటువంటి కథలు, వీటిని గురించి మీరు ఆలోచన చేయకండి. ఒక్కటే ఇప్పుడు చెప్పింది మీకు ఏమిటి అంటే, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని ఎప్పుడూ రాముడు అతిక్రమించడు. ఆ చెట్టు చాటు నుంచి వారిని చంపాడనేది కూడా, దానికి కూడా ధర్మ సూక్ష్మాలు లోకంలో తెలియజేయబడ్డాయి. అందుకోసం రాముడు ఎప్పుడు కూడా అట్లా చేయడు. ధన్యవాదాలు. నమస్తే గురుగారు, చెప్పండి. అంటే చివర్లో రావణాసురుడు పడిపోయినప్పుడు రాముల వారు లక్ష్మణుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కొన్ని తెలుసుకోమని చెప్తాడు అనే స్టోరీ ఉంది కదా. అవును, ఉంది. అది అంటే ఇక్కడ పూర్తిగా ఆయన చనిపోయినట్టుగానే మనకి వివరణ అయింది. చనిపోయినట్టే వివరణ అయింది. ఆ ధర్మాలు ఏవో మీకు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? గుర్తులేదండి. అంటే లక్ష్మణుడిని చెప్తాడు, వెళ్ళి కాళ్ళ దగ్గరికి వెళ్ళి తల దగ్గరికి కాదని ఏదో చెప్తాడు రాముల వారు. చెప్పిన తర్వాత ఇంకోటి ఏంటంటే చెప్పండి. రావణాసురుడు రాముడు వారిని అంత ద్వేషించిన ఆయనకు ఒక పరస్త్రీ వ్యామోహం తప్ప మిగతావన్నీ సుగుణాలే ఉన్నాయి ఆయనకి. మేబీ దాని వల్ల కూడా రాముల్లో ఐక్యం అయ్యాడేమో అని నా అనిపిస్తోంది గురుగారు. అంటే ఆయనకున్నది ఒకే ఒక్క మతి చాంచల్యము, దాని వల్ల ఆయన రావణుడి వారితో యుద్ధం చేశాడు. కానీ మామూలుగా ఆయన రావణ బ్రహ్మ కదా, ఆయన సంస్థ కళాకోవిదుడు. బహుశా అందువల్ల, అంటే కేవలం ప్రతిసారి రాములు వారిని ద్వేషపూర్వకంగా తలిచినంతనే ఆయన రాముల్లో ఐక్యం కాలేదేమో.
ఈ మిగతా ఇన్ని సుగుణాల వల్ల ఐక్యం అయ్యాడేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు రావణాసునికి ఉండేటువంటిది ఒక్కటే అని మనం నిర్ధారించలేము. ఎందుకంటే మునులను హింసించాడు, మునుల యజ్ఞయాగాదులన్నీ కూడా ధ్వంసం చేశాడు, ధర్మానికి విఘాతం కలిగించాడు, స్త్రీలోలుడై చరించాడు, అన్నాన్ని చూడకుండా తన్ని కుబేరుని దగ్గర నుంచి పుష్పకం గుంజుకొని వచ్చాడు, కైలాసాన్ని పెకలించి, ఇంకా మనకు కొన్ని కథల్లో బడికి వెళ్తే శివుణ్ణి నువ్వేం చేసుకుంటావు, ఎప్పుడు ధ్యానమే చేస్తావు కదా, పార్వతిని నాకు ఇవ్వమని కూడా అడిగిండు అని చెప్పి కొన్ని కథల్లో ఉన్నాయి. ఆత్మలింగం సాధించేటువంటి సందర్భంలో ఇట్లా చేశాడు అనేది. అంటే నంది మొదలైనటువంటి వాళ్ళ శాపాల చేత వాడు ఇదైపోయాడు. అరే వానరులాగా ఎట్లా ఉన్నావురా అని చెప్పి, అంటే నువ్వు వానరుల చేతనే చతువుగాక అని చెప్పేసి శపించినట్టు ఉన్నాయి. కాబట్టి రామునిలో అధర్మాన్ని వెతకడము, రావణాసురుని లోపల ధర్మాన్ని వెతకడము అనేది మనం మానుకోవాలి. ఒక బియ్యం బస్తాలో ఒక మెరిగ గింజ ఉంటే ఈ కాలంలో ఉండేటువంటి విమర్శకులు అందరూ ఏం చేస్తున్నారంటే, దీంట్లో వడ్ల గింజ ఉంది కదా, ఇది వడ్ల గింజ ఉంది కదా, దీన్ని బియ్యం బస్తా అని ఎట్లా అంటారు అని చెప్పేసి పెద్ద వితండవాదాలు చేస్తున్నారు. అదే విధంగా ఒక మెరికల అంటే వడ్ల బస్తాలో ఒక బియ్యం గింజ ఉంటే ఇది వడ్ల బస్తా అంటే అట్లెట్లా ఉంటావా, దీంట్లో బియ్యం గింజ కనిపిస్తుంది, ఒక బియ్యం గింజ ఉంది కదా, దాన్ని వడ్ల బస్తా అని ఎట్లా అంటావు అని చెప్పి వితండవాదాలు చేసేవాళ్ళు, తర్కాలు చేసేవాళ్ళు ఎక్కువైంది. కానీ రావణాసురుడు తాను చేసినటువంటి దానికి తాను శిక్ష పొంది మరణించాడు. ఎంత శిక్ష పొందాలో అంత శిక్ష వేసి సంహారం చేశాడు. ఎక్కడికి చేర్చాలనో అక్కడికి చేర్చుకున్నాడు. వాడిని చెడు చేత ఎంత అనుభవించాలనో, మంచి చేత ఎంత అనుభవించాలనో వాటన్నిటికీ సరి అయినటువంటి లెక్క తేల్చాడు శ్రీరామచంద్రుడు. అదే భగవంతుని యొక్క తత్వం. తర్వాత ఇంకొక చిన్న సందేశం గురు, ముహూర్త కాలం అంటే ఎంత టైం అని అర్థం మామూలుగా? ముహూర్త కాలం అంటే ఇదివరకు మీకు చెప్పాను, ఒక ముహూర్తం 22 నిమిషాలు, 28 నిమిషాలు, 34 నిమిషాలు ఉంటది. నేను మళ్ళీ మీకు చెప్తా దాని వివరణ ఎప్పుడైనా వీలైనప్పుడు. సంతోషం అమ్మా. గురువు గారు, లక్ష్మీ నరసింహస్వామి మీద చిన్న అన్నమాచారి కీర్తన గురువు గారు. 2 minutes లో ముగిస్తా. 2 minutes లో ముగిస్తా. మనం ముగించే ముందు వాళ్ళే ముగిస్తే కష్టం అవుతుంది, చూడండి మీరు చేయండి.